వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర, మీరు చూస్తున్న DeveloperDevendra ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి. ఈ లోకల్ వేరియబుల్ మనం ఫంక్షన్లో వాడచ్చా, బయట వాడచ్చా, గ్లోబల్ వేరియబుల్ బయట వాడచ్చా, ఫంక్షన్లో వాడచ్చా, ఈ ఫంక్షన్కి లోకల్ వేరియబుల్స్కి గ్లోబల్ వేరియబుల్స్కి తేడా ఏంటి, ఈ మొత్తం కన్ఫ్యూజన్స్ అన్ని పోగొట్టేలాగా అసలు మొత్తం దీని యొక్క డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం చేయాలి, మన కంప్యూటర్లోకి వెళ్ళి మన విజువల్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. చూడండి, అక్కడ ఏం చేస్తున్నాను అంటే లెఫ్ట్కి వచ్చి నా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంది, దాంట్లో న్యూ ఫైల్ క్లిక్ చేసి వేరియబుల్స్.py అని పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ అసలు ఈ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అనేది చేసే ముందు అసలు వీటి గురించి తెలుసుకుందాం. వేరియబుల్ అంటే ఏంటంటే ఏదైనా డేటా టైప్ సర్టెన్ నేమ్ మనం అసైన్ చేస్తే దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి బకెట్ కింద తీసుకోవచ్చు. ఆ బకెట్లో మన ఎంట్రీలో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. వేరియబుల్ క్రియేట్ చేయగానే మన మెమరీలో ఒక స్పేస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది ఆ ఐడితో. దాన్ని మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే దాన్ని వేరియబుల్ అంటాం మనం. ఓకే, ఈ వేరియబుల్లో మనకి ఫంక్షన్లో ఎప్పుడైనా కానీ మనకి ఏంటంటే ఏదైతే వేరియబుల్ మనం యూజ్ చేస్తామో దాన్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. అండ్ ఇంకోటి మనకి తెలిసింది ఏంటంటే పైథాన్ అనేది మొత్తం ఫంక్షన్స్తో తయారు చేశారు. దీని ఊప్స్ కాన్సెప్ట్ వాడారు, ఏం వాడారు, మొత్తం అన్నీ వాడారు. కానీ రావడానికి దీనికి బేస్ ఏంటంటే ఫంక్షన్స్. సో మనకి ఫంక్షన్ ఏదైనా మనం పెట్టుకుంటే బయట దానికి ఏమైనా సంబంధం లేకుండా ఇది దీన్నే వాడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్ తీసుకోండి, మీ డాడీ మొబైల్ మీద అవుద్ది. మీ ఫ్రెండ్స్ ఏమైనా అంటే నా మొబైల్ అని చెప్పుకుంటారు మీ డాడీ మొబైల్ తీసుకెళ్ళి. బట్ మీ మొబైల్ మీ డాడీకి ఇవ్వమంటే ఇస్తారా? అసలు ఎవరు? దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. ఓకే, అంటే ఏంటంటే మనకి ఇక్కడ మనకి లోకల్ వేరియబుల్ అంటే గ్లోబల్ వేరియబుల్ అక్కర్లా. లోకల్ వేరియబుల్ లేకపోతే మనం దేని మీద డిపెండ్ అవ్వాలి, గ్లోబల్ వేరియబుల్ మీద డిపెండ్ అవ్వాలి. మనకి మొబైల్ ఉంటే మన డాడీ మొబైల్ అక్కర్లా, మనకి మొబైల్ లేకపోతే డాడీ మొబైల్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ముందు మనం ఏం చేద్దామంటే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఫంక్షన్ అవి ప్రింట్ అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, టెర్మినల్ అనేది ఓపెన్ చేసుకున్నా. దీన్ని పెడదామంటే ఎగ్జాంపుల్ అని పెడదాం ఫంక్షన్కి, ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్లో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోవద్దు. నేను ఏం చేస్తానంటే VAR అని పెడతాను, వేర్ ఈక్వల్ టు మై మొబైల్, అంతే కదా. ఇదేమో మై మొబైల్ ప్రింట్ వేర్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తాను, చూడండి ఏమైనా వస్తుందో. ఎగ్జాంపుల్. ఓకే, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమొస్తుందంటే చూడండి, అవుట్పుట్ చూస్తే కనుక మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, మై మొబైల్ అనేది వచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ చూస్తే కనుక నేను చెప్తున్నాను కదా లోకల్ వేరియబుల్లో మై మొబైల్ అనేది ఉంది. అదే లేకపోతే కనుక ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ చూస్తాను చూడండి, ఈక్వల్ టు డాడీ మొబైల్. ఇప్పుడు రన్ చేసి చూస్తాను చూడండి ఏమొస్తుందో. రన్ చేస్తే కనుక నా మొబైల్ అనేది వస్తుంది, మై మొబైల్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు బయట ఫంక్షన్ అవుట్ సైడ్ ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. అర్థమైంది కదా. ఫంక్షన్ ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. ఫస్ట్ మనం ఏదైనా ఐటమ్ కావాలంటే ఎక్కడ ప్రిఫర్ చేస్తాం, లోకల్లో దొరుకుతుందో చెక్ చేసి అప్పుడు గ్లోబల్కి వెళ్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లోకల్ వేరియబుల్ని కామెంట్లో పెడుతున్నాను. కామెంట్లో పెట్టి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, మనకి ఏమైనా వస్తుందో డాడీ మొబైల్ అని వచ్చింది. అంటే మన ఫంక్షన్ దేన్ని ఉపయోగించుకుంటుంది, మన ఫంక్షన్ బయట ఉన్న గ్లోబల్ వేరియబుల్ని ఉపయోగించుకుంటుంది. సో ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే మీకు ఎక్కువ లోకల్ వేరియబుల్స్ ప్రిఫర్ చేసుకోండి. గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నా కూడా మీకు చాలా పర్లేదు. లోకల్ వేరియబుల్స్ ఉంటే ఏమవుతుందంటే అదే నేమ్తో గ్లోబల్ వేరియబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే లోకల్ వేరియబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ముందు మీకు ఇది డిఫరెన్స్ అనేది తెలియాలి. ఇక్కడ చూడండి, రెండు నేమ్ ఒకటే. నేను రన్ చేస్తుంటే ఏమొస్తుంది, మై మొబైల్ అనే వస్తుంది. అదే నా మొబైల్ లేకపోతే ఎవరి మొబైల్ తెచ్చుకుంటే నేను డాడీ మొబైల్ దగ్గరికి వెళ్తాను. అంటే ఇక్కడ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అనేది ఫంక్షన్ రెండింటిని వాడుకుంటుంది. పైథాన్ అనేది కూడా ఫంక్షన్స్తో తయారైంది కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తామో మిగతా వాటిని మనం వాడుకోలేం, కొన్ని రిసోర్సెస్ మనకు తగ్గుతాయి. అంటే ఇప్పుడు చూసారు కదా మనకి బయటది వాడుకుంటున్నాం, అలాగా ఫంక్షన్స్తో అలాగే తయారైందో మనం కూడా ఒక సపరేట్ కూడా తయారు చేసుకుంటున్నాం. సో మనం ఏంటంటే ప్రతిదీ డిఫాల్ట్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రాసుకెళ్ళాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా ప్లస్ సింబల్ పడితే మనకు పని అవ్వదు, డాట్ అని పెట్టి యాడ్ అని రాయాలి, పని అవుతుంది. అలాగే ఉండగా మనకి మీరు ఊప్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటారు. ఊప్స్ కాన్సెప్ట్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ లెంత్గా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియో కూడా ఫుల్ లెంత్ చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.